వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడలో ఘనంగా సంచార జాతుల విముక్త దినోత్సవం జరుగుతూ ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా సంచార జాతులకు సంబంధించిన వివిధ రకాల వృత్తుల వారు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు కూడా చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం చెందినటువంటి చెంచులు జాతికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఒకసారి మాట్లాడదాం. అంటే మీరు ఏం చేస్తారండి? అంటే మేము చెంచువాళ్ళం అండి, శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం. మేము గిరిజనులమే, ఎస్టీ కులం చెందిన వాళ్ళు. ఈ చెంచులు వచ్చేది ఒక ముళ్ళ తట్ట, ముళ్ళ గజింపావాల్లో అటువంటి డ్యాన్స్ చేసి ఊరు తిరుగుతాం. ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏం లేదు, తిరగడం తినడం తిరగడం తినడం. ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి. మీ వర్గానికి సంబంధించి ఎంతమంది ఉంటారు మొత్తం? అంటే చెంచులు అక్కడ ఇంచుమించు ఒక 60-70 మంది ఉంటాం. ఆడ మాకు కలిపి 70 మంది ఉంటారు. కేవలం మీకు ఇది ఒకటే జీవనోపాధి లేకపోతే వేరే వృత్తులు ఏం చేస్తారు? ఏ పని లేనప్పుడు కూలికి నెలకి వెళ్తాం, అదే పని. మీకు సొంత గృహాలు ఉన్నాయా? అంటే ప్రభుత్వమైన గృహాలు సొంతంగా ఇల్లే ఉన్నాయా మీకు? సొంతగా ఉన్నోళ్ళు కట్టుకున్నా లేనోళ్ళు లేవు. ఆ ఇల్లు లేవనే పెట్టాలనుకుని వచ్చాం. ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంది కదా, ఏం కోరుకుంటున్నారు మీరు? మేము కోరుకున్నాం ఏంటంటే ఒక ఇల్లు స్థలాలు మాకు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు, మేము ఉండటానికి ఇల్లు, ఇగో ఇవి తయారు చేసుకోవడానికి ఇక కొంతమంది లేవు, వాటికి లోన్లు అంతే. ఈ వేషధారణ ప్రత్యేకత ఏంటి? ఏం చేస్తారు? ఈ వేషధారణ ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణమూర్తికి సెంచుమామ వీళ్ళతో ప్రేమ కళ. ఇది పూర్వ భాగవతం. ఇది ఆ భాగవతం చెప్తే అలాగే వెళ్తుంటాం. అదే చూసాం కదా. అంటే రకరకాల సంచార జాతులకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రజలు చేస్తారు. వీళ్ళు ముఖ్యంగా శ్రీకాకుళం చెందిన చెంచులు జాతికి చెందినటువంటి వారుగా చెప్తున్నారు. వీళ్ళకి అంటే కేవలం ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రం మేము ఈ వృత్తి చేస్తూ ఉంటాం, మిగతా సమయాల్లో కూలి పనులకు వెళ్తాం. అంటే ప్రభుత్వాలు కూడా తమను గుర్తించి ఆదుకోవాలి. ఎందుకంటే సంపద సృష్టిలో సంచార జాతులు ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి ఇప్పుడు సమాజంలో చైతన్యవంతం చేయాలంటే సంచార జాతులు ఖచ్చితంగా ఉండాల్సింది. ఇటువంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. తమ సమస్యల పట్ల ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంతా కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో మన ఆర్టీవీ జోన్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.